మళ్ళీ ఆయన పెంచాడంటే పెంచకపోతే వ్యతిరేకిస్తున్నారా? దేన్ని వ్యతిరేకిస్తున్నారు? మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సినిమా పరిశ్రమతో బాగా చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, బాగా చేశాడు, మంచి వ్యక్తి అన్నట్టు మాట్లాడేసినాడు. మరి సినిమా యజమాని ఆ సినిమా హీరోలని, దర్శకులందరినీ తన ఛాంబర్‌కి పిలిపించి, వాళ్ళ అన్న చిరంజీవి గారిని ఇంటికి పిలిపించి, భోజనం పెట్టి, శాలువా కప్పి, కారు వరకు పంపించి, అందరిని కూర్చోబెట్టుకొని మీ విశాఖపట్నం రండి, మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాను, స్టూడియోలకు స్థలాలు ఇస్తాను, తొందరగా రండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏమో నువ్వెవడు చెప్పడానికి సినిమా గురించి మాట్లాడు. ఇప్పుడు ఇంత మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు అయితే, నేను ఉన్నంత వరకు బెనిఫిట్ షోకి అవకాశం విను, ఏం పెద్ద పెద్ద మీరేమన్నా దేశాన్ని పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నారా, వ్యాపారం చేసుకుంటారా, వ్యాపారం చేసుకుని ఇంట్లో కూర్చోండి, ఇది మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. ఇట్లయితే జగన్ గారు మాట్లాడలేదు కదా. మరి జగన్ గారి పట్ల ఆ స్టాండ్, రేవంత్ రెడ్డి గారి ఈ స్టాండ్ తీసుకోవడం రాజకీయం తప్ప ఇంకేముంది? కాబట్టి బేసిక్ గా ఆ సినిమా పరిశ్రమకు సంబంధించి అల్లు అర్జున్ చుట్టూ నడిచిన వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన వైపు నిలబడదలుచుకోలేదు. ద సేమ్ టైం ఉప ముఖ్యమంత్రిగా మాత్రం హుందాగానే స్పందించినట్టుగా నేను అనుకుంటాను. ఇట్లే అన్ని సందర్భాల్లో ఉండాలి. మరి గతంలో జగన్ వ్యవహరించినప్పుడు కూడా ఇట్లే ఉంటే ఆ హుందాతనానికి అర్థం ఉంటుంది. మనకు నచ్చినోడితో ఒక రకంగా, నచ్చినోడితో ఒక రకంగా ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే అది ప్రశ్నలకు గురవుతుంది. అండ్ మొన్నటికి మొన్న సినీ పెద్దలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కలవడానికి మెయిన్ రీజన్ ఈ గేమ్ చేంజర్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు నెక్స్ట్ మంత్ రాబోతున్నాయి. ఈ టైంలో బెనిఫిట్ షోస్ లేవు, లేకపోతే ఆ టికెట్ల రేట్ల పెరుగుదల లేదు అని చెప్పేసరికి ఒక ఇంత అలజడి రేగిన అంశమే. ఎందుకంటే వందల కోట్లు పెట్టారు, బెనిఫిట్ షోస్ పెట్టుకుని సినిమా రేట్లు ధరలు పెంచుకుంటేనే కదా డబ్బులన్నీ వచ్చేది. ఒకవేళ సినిమా కనుక అటు ఇటుగా ఆడింది అనుకోండి, నిర్మాతలందరూ ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సో బట్ దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారే మారినట్లుగా మనం చూడట్లేదు. దానికి ఎవరు ప్రముఖులు ఇప్పటి వరకు స్పందించలేదు. వాళ్ళు పోయిందే దానికి. అందుకే కదా మీలాంటి జర్నలిస్ట్ ఎవరో దిల్ రాజు గారిని షోల గురించి అడిగితే, షోలు కాల సమస్య లేదయ్యా, మాకు సినిమా పరిశ్రమ గురించి మాట ఇంకేమున్నాయి, సినిమా పరిశ్రమ వాళ్ళ బాధలే షోలు. ఈరోజు దిల్ రాజు గారు కావచ్చు, ఇతర పెద్దలు ఎవరైతే సినిమా పరిశ్రమలో కొంతమంది ఉన్నారో, సినిమా థియేటర్లన్నీ తమ చేతిలో పెట్టుకొని 2-3 కుటుంబాల చేతిలో సినిమా థియేటర్లు ఉంటాయి. రాష్ట్రం చాలా మంది మీద ఒక సినిమా థియేటర్ మాదో మనం అనుకుంటున్నాం, మనంతా లీజుకి ఇచ్చేసాం ఎప్పుడో. కాబట్టి దిల్ రాజు గారికి ఇంకొక 2-3 మొత్తం వీళ్ళిద్దరు ముగ్గురు అనుకుంటేనే సినిమా థియేటర్లో సినిమా వస్తుంది, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు కొంత 1000 కోట్లు 500 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసామని చెప్పుకునే వాళ్ళ బాధలే ఇప్పుడు సినిమా బాధలుగా మారిపోయినాయి. మనం పోయిందంతా అందుకే వాళ్ళు. అది సూటిగా విలేకరులు అడిగేసరికి కోపం వచ్చింది. ఇప్పుడు అది సమస్యే కాదన్నాడు. సమస్య అదే, పోయింది అందుకు, అది పరిష్కారం కాలేదు కాబట్టి అది కాదు, మేము ప్రపంచ విషయాలంతా మాట్లాడొచ్చామని. ఇంకేం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారితో? కాబట్టి బేసిక్ గా వాళ్ళు పోయింది అందుకే రేవంత్ రెడ్డి గారు ప్రపంచ విషయాలు మాట్లాడినట్టున్నాడు, ఇలా విషయాలు చెప్పినట్టున్నారు. కానీ ఏ చెప్పినప్పుడు కూడా అంటే పవన్ కళ్యాణ్ అదే అంటుంది, పవన్ కళ్యాణ్ గారు అంటుంది రేవంత్ రెడ్డి గారు సినిమా థియేటర్లో బెనిఫిట్ షో చేసుకో, టికెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినాడు అని అన్నారు, అందుకు అభినందించారు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, అభినందిస్తున్నారా, వెనక్కి తీసుకుంటున్నారా, లేకపోతే ఆలోచించమని కోరుతున్నారా? జగన్ అయితే తాడదీస్తాను అది మాట్లాడినారు, సరే జగన్ కాబట్టి మాట్లాడినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కనీసం అడ్వైజ్ అయినా చేయొచ్చు కదా, రిక్వెస్ట్ అయినా చేయొచ్చు కదా. నేను సినిమా పరిశ్రమలో ఉన్నాను, నాకు తెలుసు ఆ బాధలు, మీరు గతంలో ఇచ్చారు సంతోషం, ఇప్పుడు ఈయన అంటున్నారు ఈకపోతే పెద్ద పరిశ్రమ నష్టపోతాయి, ఎందుకు చెప్పలా? కాబట్టి ఇక్కడ కొంత ట్విస్ట్ కనపడుతుంది, రేవంత్ రెడ్డి గారి పట్ల ఒక ఒబిడియంటీ కనపడుతుంది, అభిమానం కనపడుతుంది, రిలేషన్ కనపడుతుంది. ఇవన్నీ కలగొరగా జగన్ మన పవన్ కళ్యాణ్ గారిలో కనపడదు. పురుషోత్తం గారు, ఈ సినారియోతో చూసిన తర్వాత ఒక వర్గం వారు అనుకునే మాటను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అండ్ సినిమా పెద్దలందరూ చిరంజీవి గారితో సహా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత ఆ రోజు అన్నను కాళ్ళ దగ్గరకు రప్పించుకున్నారు కాబట్టి ఈ రోజు తమ్ముడు ధీటుగా సమాధానం చెప్తున్నాడు, డిప్యూటీ సీఎం పదవిలో ఉండి అని అంటున్నారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి ఫ్యూచర్ లో ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు 40 మినిట్స్ వెయిటింగ్ చేపించారు అని అంటున్నారు. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్ షోస్ కానీ లేకపోతే టికెట్ల ధరల పెరుగుదలకి సంబంధించి కానీ ఎలాంటి పాజిటివ్ సానుకూలత డెసిషన్ తీసుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తారు మరి వీళ్ళంతా? 40 నిమిషాలు 1 గంట వీళ్ళు వెయిట్ చేయడం పెద్ద తప్పు కాదు. ఇంకో 2 గంటలు వెయిట్ చేసినా పెద్ద పోయిందేమీ లేదు. వీళ్ళు కాదు తెలంగాణ పరిపాలకులా లేకపోతే ప్రజల తరపున ప్రతినిధులా? సినిమా యాక్టర్లు కానీ 1 గంటలో 2 గంటలు వెయిట్ చేయడం తప్పేం లేదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన 36 పనులు ఉంటాయి. ఖచ్చితంగా వెయిట్ చేయడం తప్పు కాదు.
మీరు దైవాంశ సంబుతులేం కాదు, ప్రజల ప్రతినిధులు అంతకన్నా కాదు. కాకపోతే మనం ఆంధ్రాలో ఒక రకంగా ఉంటాం, తెలంగాణలో ఒక రకంగా ఉంటాం. ఆంధ్రాలో కూడా జగన్ ఉంటే ఒక రకంగా ఉంటాం, జగన్ లేకపోతే ఒక రకంగా ఉంటాం. జగన్ మీద కోపంతో మాట్లాడిన అక్కసు తప్ప అది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్ గా మాట్లాడినాడు. ఆ రోజు నీకేం పని అయ్యా, సినిమా డబ్బులు పెట్టేది మేము, కొనేది అభిమానులు, మధ్యలో నువ్వు ఎవరు పెట్టారని అని చెప్పి మాట్లాడి. ఇప్పుడు అడగండి, రేవంత్ రెడ్డి గారు బెనిఫిషియల్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఇచ్చే ప్రసక్తే లేదన్నాడు. టికెట్ల రేస్ పెంచే ప్రసక్తే లేదన్నాడు. అక్కడున్న సినిమా పరిశ్రమ మంత్రి కోమటిరెడ్డి గారు ఆయన కాదు నేనున్నంత వరకు కూడా ఒప్పుకోను అన్నాడు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట్లాడలేదే. సినిమా టికెట్లు ధరలు ఒక హేతుబద్ధంగా నిర్ణయిద్దాం అన్నాడు, ఒప్పుకోనన్నాడు. రేవంత్ రెడ్డి గారికి అయితే బెనిఫిషియల్గా ఒప్పుకొని అయినాడు. నేను ముఖ్యమంత్రి కూడా ఒప్పుకొని ఏం చేస్తా చేసుకోండి అన్నాడు. ఇక్కడ జగన్ గారు ఆ మాట అనలేదు. బెనిఫిషియల్ పేరుతో వీళ్ళ పేరుతో విచ్చలవిడిగా ప్రజలు అభిమానాన్ని డబ్బులు కరెక్ట్ కాదు, మనం ఒక హేతుబద్ధమైన రేటు ఫిక్స్ చేసుకుందాం. పెద్ద సినిమాలకు ఎక్కువ డబ్బులు పెట్టిన సినిమాలకు కూడా ఎక్కువ రేట్ ఇద్దాం, కాకపోతే ఎక్కువ డబ్బులు పెట్టామనే దానికి ఏదైనా ఒక అకౌంటబిలిటీ పెట్టుకుందాం. ఇది జగన్ గారు మాట్లాడింది, చిన్న పరిశ్రమలు కాపాడదు. కానీ జగన్ గారు ఎక్కడ అవమానించలేదు. కానీ జగన్ గారు హేతుబద్ధంగా మాట్లాడితేమో ఆయన మీద దాడి చేసి నువ్వెవడు డబ్బులు మావి కొనేది ప్రజలు, మధ్యలో నువ్వెవడు నీకేం సంబంధం మాట్లాడినాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ స్టాండ్ తీసుకుంటే ఇంకొక వైఖరి తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నని పిలిచి ఇంటికి పిలిచి భోజనం పెట్టి కారు వరకు ఎక్కించి వచ్చేస్తే అది అవమానం. ఈ రోజు 40 నిమిషాలు మీరు వెనకాల అసలు మీ అన్న పవన్ గడపోలా. ఇప్పుడు మా ఇంటికి పిలిపించుకున్నాడంట, మా ఇంటికి ఎందుకు వస్తారు గారు మీరు? నాకు అవసరం ఉంటే రావాలి. చిరంజీవికి ఆ రోజు అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి వచ్చినప్పటికీ చిరంజీవికి అవసరం లేదు. ఆయన పర్సనల్ పనులు ఏమీ లేవు. అంటే ఎవరు పిలిస్తే వచ్చారు, ఆయనే పిలిపించుకోవాలి, ఆయనే గౌరవంగా ఆహ్వానించాడు ఇంటికి. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, జగన్ కాదు అక్కడ చీఫ్ మినిస్టర్ కాబట్టి పిలిచాడు. కానీ అవమానించాడని మాట్లాడి ఈరోజు మిమ్మల్ని మీ అన్నని పిలిచాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయనది పూర్తిగా రాజకీయ కోణం. జగన్ గారి విషయంలో ఆయన జగన్ అంటే పడదు కాబట్టి ఆయన ఏం చేసినా పడదు. మిగతా వాళ్ళు అట్లా లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అనే పద్ధతిలో పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు. ఓకే.